ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి తమిళనాడు జరిగిన సంఘటన, కష్టపడి సంపాదించిన ఆస్తుల విషయంలో కూతురు తండ్రిని బెదిరించడం జరిగింది. మరి ఆయన బెదిరిపోయి, అంటే ఈ మధ్యకాలంలో బాగాలేదు బయట పరిస్థితులు. ఏ విషయాల్లో వచ్చినా చంపేస్తున్నారు. ఇక ప్రేమించిన దగ్గర చంపుతున్నారు, ఆస్తుల విషయంలో కూడా. మరి ఆయన ఆర్మీ జవాన్ అంట, రిటైర్డ్. సో ఆయన చేసిన పని ఏంటి, ఒకసారి మీ మాటల్లోనే. ఇది చాలా సెన్సేషన్ విషయం ఒక రకంగా చెప్పాలంటే. తమిళనాడు రాష్ట్రంలోని తిరుమన్నావలై జిల్లా సంబంధించిన అరణి సమీపంలో ఉన్నటువంటి కోయార్ గ్రామానికి సంబంధించిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ విజయన్ అనేటువంటి ఒక వ్యక్తి, మంచి ఆస్తిపాస్తులు కలిగిన వాడు. తనకు కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, అంతా బాగానే ఉంది. కానీ స్వార్థం అనేది ఏం చేస్తుందంటే మనిషిని, బంధాలను కూడా అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి. వెస్ట్రన్ కంట్రీస్లో ఒకవైపున మాకు పేరెంట్స్ సంపాదించిన ఆస్తి మాకు అక్కర్లేదు, మేము ముట్టుకోమని చెప్పి వాళ్ళు వాళ్ళ దగ్గర లేకపోయినప్పటికీ, ఆస్తి లేకపోయినా డబ్బు లేకపోయినా మోరల్ వాల్యూస్ తోటి దట్ ఈజ్ నాట్ మై మనీ, అది నా డబ్బు కాదు అని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతున్న సంఘటనలు ఒకవైపు జరుగుతుంటే, భారతదేశం లోపల తల్లి తండ్రికి సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉంటే ఆ ఆస్తులు మాత్రం నాకు కావాలి, కానీ తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళు సాకడం కానీ, వాళ్ళని చూడడం కానీ, వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండేట్టుగా చేయాల్సిన బాధ్యత నా మీద ఉందనేది విస్మరించి, నాకు ఏమొస్తుందనేటువంటి ఆలోచనే తప్ప నీతి, న్యాయం, నిజాయితీ అనే దాన్ని వదిలిపెట్టి ఒక రకంగా బరితగించినటువంటి సమాజం మనం ఇవాళ భారతదేశంలో చూస్తున్నాం. దానికి ప్రతీక ఈ సంఘటన అని చెప్పుకోవాలి. ఇతను ఆర్మీ జవాను. జనరల్గా ఆర్మీ రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ మనీ వస్తుంది బాగా. దాంతోపాటు కొంత పొలం, ఇల్లు, కొంత ఇది ఇస్తారు, ఇల్లు, ఇంటి జాగా అవన్నీ ఇస్తారు. అతను ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా పెట్టి 2 ఇళ్ళు కట్టాడు. ఆ 2 ఇళ్ళే 4 కోట్ల వర్త్గా ఉంటుంది. ఇది కాకుండా పొలాలు ఉన్నాయి, అంటే ఆస్తి చాలా ఉంది. దీని గురించి కుమార్తెలు గొడవ పెట్టుకుని తండ్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇస్తావా చేస్తావా అనేటువంటి పరిస్థితుల్లో బెదిరింపులకు కూడా పాల్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది చూసి విసిగిపోయిన అతను ఒకవైపు ప్రేమ, ఇంకోవైపున వాళ్ళకి ఆస్తు తప్ప తన మానసిక స్థితి కానీ, తన భవిష్యత్తు కానీ, తన ఆనందం కానీ, తన సంతోషం కానీ కుమార్తెలకు సంబంధం లేదనే విషయం అర్థమైన తర్వాత, ఆస్తే జీవితంగా బతుకుతున్న వాళ్ళకి, డబ్బే ప్రాణంగా బతుకుతున్నటువంటి కుమార్తెలకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అతను ఒక రేణుకాంబాలైనటువంటి ఆలయం, ఆ ఊరికి సమీపంలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయానికి సంబంధించినటువంటి హుండీలో ఈ ఆస్తి పత్రాలని దాంట్లో వేశాడు. సహజంగా హుండీలో పడ్డవి ఏదైనా సరే అది దేవుడికి సంబంధించింది అనేటువంటిది తమిళనాడులో ఉన్నటువంటి సిద్ధాంతం. ఆ రకమైనటువంటి రూల్స్ కూడా నడుస్తున్నాయి అక్కడ. ఇది ఎప్పుడైతే వేసి వచ్చాడని తెలిసిందో వెంటనే కుమార్తెలు వెళ్ళి ఆలయ అధికారులను సంప్రదించారు. అది మా నాన్న ఏదో తొందరపడి వేశాడు, ఆ పత్రాలు మాకు ఇచ్చేయండి అడిగితే, అమ్మ ఆ హుండీలో వేసిన ప్రతిదీ దేవునికి సంబంధించింది, అమ్మవారికి సంబంధించింది, అది ఇవ్వడానికి మాకు హక్కు లేదు, మేము జాయింట్ కమిషనర్ గారికి పంపిస్తాము, అక్కడ నుంచి మీరు కావాలంటే తెచ్చుకోండి అన్నారు. జాయింట్ కమిషనర్ గారి దగ్గరికి కూడా వెళ్ళింది. వీళ్ళు అక్కడికి కూడా వెళ్ళారు. అయితే అలా ఇవ్వడానికి కుదరదు, దేవుడి పేరు మీద ఇచ్చిన తర్వాత దేవుడికి వర్తిస్తాయని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పారు. అప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఏం చెప్పబోతున్నది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇక్కడ న్యాయము, నీతి, రెండోది చట్టం, ధర్మం, ఇలా అన్ని దీంట్లో వర్తించే పరిస్థితులు ఉన్నాయి. అసలు ఒక వ్యక్తి తనకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఎవరికైనా ఇచ్చుకోవచ్చా, ఫస్ట్ హక్కుందా అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు మనం చెప్పగలిగే సమాధానం ఏమిటంటే, తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు అయినట్టయితే దాన్ని పిల్లలకు తప్పనిసరిగా దాంట్లో కొంత భాగం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎలా ఏమిటి అనేది చట్టం చెప్పింది. ఆ చట్ట ప్రకారంగా కొంత భాగం మాత్రం వాళ్ళకి తప్పనిసరిగా పోతుంది. ఒకవేళ తను స్వయంగా ఆర్జించినటువంటిది అయినట్టయితే, స్వార్జితం ఏదైతే ఉంటుందో ఆ స్వయార్జితానికి సంబంధించినటువంటి ఏదైనా ఉంటే అది తన ఇష్టం, తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అది తన ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, బయట వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అమెరికా లాంటి దేశాల్లో అయితే ఎక్కువ కుక్కలకి, పిల్లులకి ఇలాంటివి ట్రస్టులు ఏర్పాటు చేసి వాళ్ళు పెంచుకుంటారు. ఆ పెంచుకున్నటువంటి, ఎందుకంటే పిల్లలు 14 ఏళ్ళకి బయటికి వెళ్ళిపోతారు కాబట్టి ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు 5% కూడా వెనక్కి రారు, మిగతా వాళ్ళంతా రాని పరిస్థితి పడుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, కుక్కల్ని ప్రేమగా పెంచుకుంటున్నారు, పిల్లల్ని పెంచుకుంటున్నారు, రకరకాల జంతువులు పెంచుకుంటారు. ఆ జంతువుల పేరు మీద కోట్ల రూపాయల ఆస్తులు రాసేసి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు స్వయంగా ఆర్జించినటువంటి ఆస్తులు కాబట్టి దాని మీద వేరే వాళ్ళకి ఎవరికి హక్కు ఉండదు. అక్కడ అమెరికన్ సిస్టమ్ వేరు, మన ఇండియన్ సిస్టమ్ వేరు. ఇక్కడ ఏంటంటే తాత ముత్తాతలు ఆర్జించిన ఆస్తి అయితే కంపల్సరీగా దానికి మీద మనవాళ్ళకి
ఖచ్చితంగా కొంత హక్కు ఉండేటట్టుగా మన రాజ్యాంగం చెప్తోంది. రెండోది ఏంటంటే, ఒక ఆస్తిని ఎవరికైనా ఇవ్వదలుచుకుంటే అలా పత్రాల్ని యాస్టీజ్గా వాళ్ళ చేతిలో పెట్టేస్తే వాళ్ళకి ఆస్తి వస్తుందా? అంటే హుండీలో వేసేస్తే అవి హుండీలో వేసినా కానీ, లేకపోతే బయట ఎవరికైనా ఇచ్చేసినా కానీ, అంటే నీకు ఇస్తున్నాను రా, ఈ ఆస్తి నీకు ఇస్తున్నాను తీసుకోపోని చెప్పి ఆస్తి పత్రాలు తీసుకు ఇచ్చినంత మాత్రంలో ఆస్తి వస్తుందా? ఇది రెండో ప్రశ్న. డౌట్. ఎస్. ఈ ప్రశ్నలకు మన సమాధానం ఏమిటంటే అలా రాదు. అలా ఎందుకు రాదంటే, మన ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఏమిటంటే తప్పనిసరిగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కావాలి. అంటే మనం ఎవరికైనా ఇవ్వదలుచుకుంటే లెక్క ప్రకారంగా ఇది నా స్వార్జితం, దీన్ని నేను సంపాదించాను కాబట్టి నాకు దీని మీద పూర్తి హక్కులు ఉన్నాయి, ఇది నేను ఎవరికైనా ఇవ్వగలిగే హక్కుతోటి నేను పలాని వాడికి ఇస్తున్నాను, పలాని దేవస్థానానికి ఇస్తున్నాను అని స్వయంగా రాసి రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్స్ ఎవరు అక్కడ రిజిస్టారు ఎవరుంటారో ధర్మాదాయ దేవాదాయ శాఖకు సంబంధించిన వాళ్ళ కమిషనర్ కానీ, లేకపోతే అక్కడ ఆలయ పూజారులు కానీ, ఏదైనా అక్కడ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక అధికారికి ప్రత్యేకంగా ఇచ్చి వాళ్ళ పేరు మీద ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని కూడా వాళ్ళకు ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారంగా, తమిళనాడు యాక్ట్ ప్రకారంగా అక్కడ ఉండేదాని ప్రకారం ఉంటుంది. దాని ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేస్తేనే అది వాళ్ళ సొంతం అవుతుంది. ఇది సింపుల్గా పత్రాలు అక్కడ పడేసినంత మాత్రంలో కావు. కాబట్టి ఇది చట్ట ప్రకారంగా కొంచెం సందేహాస్పదమైన విషయమే. మళ్ళీ ఒకవేళ అతన్ని పిలిచి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే హక్కులు వచ్చేస్తాయి. అలా ఉందా? ఛాన్స్ ఉంటుందా సార్? ఎందుకు తప్పనిసరిగా వేశారు కదా, రండి రిజిస్ట్రేషన్ చేయమంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తన మనస్ఫూర్తినే వేశాడు కదా. సరే, ఇన్ కేస్ మరి ఒకవేళ మనసు మార్చుకుంటే కష్టం అవ్వచ్చు. మార్చుకుని వచ్చి పత్రాలు ఒకవేళ తీసుకోకపోయినా మళ్ళీ మనం పత్రాలకు అప్లై చేసుకొని తీసుకోవచ్చు. మేము పత్రాలు మాకు పోయినవి లేదా జరిగినవి మాకు ఇవ్వండి, పొరపాటున జారి దాంట్లో పడ్డాయి, పొరపాటున ఉండిలో పడిపోయినాయి, నాకు ఇంకో కొత్తది ఇవ్వండి అని చెప్పి కూడా తీసుకొని మళ్ళీ ఆ పత్రాలు పెట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు ఆ విజయన్ మీద ఆధారపడి ఉంది. విజయన్ ఒకవేళ కావాలనుకున్నట్టయితే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి పత్రాలు అప్పచెప్పేస్తే అది తప్పనిసరిగా దేవుడికి సంబంధించిన మాన్యం కింద ఉంటుంది. ఇక పిల్లలకి ఏ రకమైన హక్కు ఉండదు. పిల్లలు ఈ లోపల బుద్ధి తెచ్చుకొని మేము ఇలా కాదు, మేము సక్రమంగా తీసుకుంటాం, సక్రమం పంచుకుంటాం, మీకు కొంత ఇస్తాం, మిగతాది మేము తీసుకుంటామని ఒక రాజీకి వచ్చి ఇబ్బంది లేని పరిస్థితి లోపల ఓకే అనుకుంటే పెద్ద మనుషుల పరిష్కారంలాగా చేసుకొని ముందుకెళ్తే ఆ పత్రాలు మళ్ళీ నాకు ఇవ్వండి, పొరపాటున దాంట్లో పడ్డాయని నాకు తీసుకొచ్చుకోవచ్చు వెనక్కి, లేదంటే ఆ పత్రాలు నేను పొరపాటున జారి దాంట్లో పడ్డాయి నాకు కొత్తది ఇవ్వండి అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ లోపల అప్లై చేసుకొని తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. తీసుకొని దాని ప్రకారంగా వీళ్ళకి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి మిగతాది ఏదో తను తీసుకొని తన జీవితం సుఖమయం చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది ఏదనేది విజయన్ మీద ఆధారపడింది. ఇదంతా కూడా ఆయన ఆలోచన ప్రకారం ఆధారపడింది. కాబట్టి భవిష్యత్తులో మనం చెప్పగలిగే విషయం అంటే, ఒకటి స్వీయ ఆర్జిత ఏదైతే ఉంటుందో స్వయంగా ఆర్జించిన ఆస్తి మీద తండ్రి కానీ తల్లి కానీ స్వయంగా ఆర్జించుకుంటే వాళ్ళకు మాత్రమే ఉంటుంది తప్ప పిల్లలకు ఖచ్చితంగా ఇవ్వాలన్న నిబంధన లేదు. కాబట్టి ఒకవేళ ఆస్తి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి కాదు, ఖచ్చితంగా ఇది మా ఫాదరు మదరు సంపాదించుకున్న ఆస్తి అన్నప్పుడు మాకే వస్తుంది ఖచ్చితంగా అని మీరు అనుకుని ఆశలు పెట్టుకుని మీ ఇష్టం వచ్చేట్టుగా వెళ్ళిపోయి తల్లిదండ్రులు లెక్క చేయకుండా మీకు మీరు నిర్ణయాలు తీసుకొని మీరు రేపు పొద్దున ఆస్తి కావాలని చెప్పి గొడవ పెట్టినా చించి అరిచినా ఎట్టి పరిస్థితుల్లో మీకు ₹1 కూడా దాంట్లో రాదు, మీకు హక్కు ఉండదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. పేరెంట్స్ కూడా ఏంటంటే ఇది మీరు స్వయంగా సంపాదించిన ఆస్తి అయితే మీ పిల్లలకి ఇవ్వాల్సి అక్కర్లేదు. పిల్లలు మీ ఆలోచన ప్రకారంగా ఉద్దేశ ప్రకారంగా వెళ్ళి మీరు అనుకున్న ప్రకారంగా వాళ్ళు కావాల్సినవి అచీవ్ చేసుకున్నా, లేకపోతే మీకు ప్రేమపూరితంగా వాళ్ళకి ఇవ్వదలుచుకున్నా ఇవ్వచ్చు, కానీ లేకపోతే బలవంతం ఏమీ లేదు. రెండోది, తల్లిదండ్రులు అందరికీ మనం చెప్పే విషయం ఏంటంటే తొందరపడి పిల్లలకు ఏ రకమైన ఆస్తులు ఇవ్వకండి. అది మీ తాత ముత్తాతల ఆస్తి అయినా మీ ఆస్తి అయినా తొందరగా ఇవ్వకండి. ఏ చట్టం కూడా ఖచ్చితంగా మేజర్ కాగానే వాళ్ళ చేతిలో పెట్టమని లేదు. వాళ్ళ తదనంతరం వీళ్ళకి ఆ ఆస్తి వస్తుందని ఉంది. అంటే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తులు పిల్లలకు వస్తాయి. అంతేగాని తల్లిదండ్రులు బతుకుండగానే ఆస్తి ఇచ్చి తీరాల్సింది అని కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు ఏమీ చెప్పదు. కోర్టు ఏమంటుందంటే వాళ్ళు బతుకున్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకొనివ్వండి. వాళ్ళు చనిపోయేటప్పుడు ఆటోమేటిక్గా చనిపోతే తాత తండ్రులు సంపాదించిన ఆస్తి ఆటోమేటిక్గా తండ్రి చనిపోతే పిల్లలకు వస్తుంది, చనిపోయి బ్రతుకున్న భార్యకు కూడా వస్తుంది, కొంత భాగం వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే వాడు మేజర్ కాగానే పెళ్లి కాగానే ఇమీడియట్గా ఏదో తొందరపడినట్టుగా అక్కడ ఏదో తొందర ముంచుకొస్తున్నట్టుగా ఉప్పెని ముంచుకొస్తున్నట్టుగా వెంటనే తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేస్తారు. అంత ఉన్నాయని ఇచ్చేస్తారు మొత్తం కంప్లీట్. నేను రోజు కనీసం 10 కేసులు 5 కేసులు నేను చూస్తుంటాను. ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత ఏంటి, వీళ్ళు అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బిచ్చం ఎత్తుకోవడమే. వాడు 4 రోజులు ఉండమంటాడు, వీడు 4 రోజులు ఉండమంటాడు, ఓ రోజు 15 రోజులకే వీళ్ళని ఎట్లా పురుగుల్లాగా చూస్తారు, వీళ్ళని హీనంగా చూస్తారు. వీళ్ళకి చిన్న చిన్న అవసరాల కోసం కూడా వాళ్ళ మీద ఆధారపడి అడుక్కు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నీ చేతిలో అవకాశం ఉంచుకొని, నీ చేతిలో బలం ఉంచుకొని నువ్వెందుకు బిచ్చగాడిగా మారిపోతావు, బిచ్చగెత్తగా నువ్వెందుకు మారిపోతావు? అంత తొందర ఏమిటి? వాడికి ఇవ్వకపోతే నష్టం ఏమిటి? వాడు ఏదో సంపాదించుకుంటున్నాడు కదా, ఏదో ఒకటి సంపాదించకుండా అయితే ఉండడు కదా.
తెలివితేటలు ఇచ్చారు, విద్య ఇచ్చారు, వాడికి సాధించగలిగే శక్తి ఇచ్చారు, వాడు సంపాదించుకునేవాడిని. లెట్ హిమ్ బ్రింగ్ ఇట్. ఈ ఆస్తి ఎప్పుడు ఇస్తారు? మీ తదనంతరం వాడికి చెందేట్టుగా మీరు ఒక విల్లు రాసి చనిపోండి. ఎస్. విల్లు రాసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తాయి అవి. కానీ బతికున్నప్పుడు ఇచ్చి బానిసలుగా బతికే పరిస్థితి, బిచ్చగాళ్ళుగా బతికే పరిస్థితి ఏ తల్లిదండ్రులు తెచ్చుకోవద్దని మన విజ్ఞప్తి. కొన్ని కోట్ల మంది ఈ రకంగా బలైన వాళ్ళు ఉన్నారు, ఎస్. ఇప్పుడు బలవుతున్న వారు ఉన్నారు, భవిష్యత్తులో బలి కాబోతున్న వారు ఉన్నారు. ఆ బలిలో మీరు చేరకండి అని, మీ జీవితాలు బాగు చేసుకోమని మనం సద్వినంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఏదేమైనా అప్పుడు విజయం తీసుకున్న నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. డెఫినెట్గా లేదు నేను రాసేస్తాను, రిజిస్ట్రేషన్ చేసేస్తానంటే చేసేయచ్చు. 100% లేదండి మా పిల్లలకి నేను ఇవ్వాలనుకుంటున్నాను, మనసు మార్చుకున్నానని తిరిగి ఇచ్చేయండి అని అడిగే రైట్స్ కూడా విజయన్ గారికే ఉన్నాయి. సో కోర్టు ఏం తీర్పు చెప్తుందో చూడాలి. కోర్టు తీర్పు కన్నా విజయం తీర్పు ముఖ్యం. ముఖ్యం ఇక్కడ. ఎస్. అంటే ఈ ఇన్సిడెంట్లో సార్ మీరు అన్నట్టుగా చాలానే ఉన్నాయి. అంటే తల్లిదండ్రుల విషయంలో కానీ, మీరు ఆస్తి విషయంలో కానీ, కూతుర్లు చూడండి ఈ రోజులు ఎలా ఉన్నారంటే, ఎంత బెదిరిస్తే ఆయన తీసుకెళ్ళి ఆలయ హుండీలో వేసేసారు అంటే సొసైటీ ఎలా ఎటువైపు వెళ్తుంది అనేది మనం ఆలోచించవచ్చు. ఇంతకుముందు కొడుకులు మాత్రమే స్వార్థపరులు అనుకునేవాళ్ళం, ఇప్పుడు Yes. కూతుర్లు కూడా స్వార్థపరులు అయినారు. అంటే మానవ సమాజమే స్వార్థపూరితంగా మారిపోతుంది. ఎస్. కాబట్టి స్వార్థపూరితమైన సమాజంలో మనకేదో నీతి వ్యవహారాలు ఉంటాయి, ధర్మం అట్లాంటివి ఉంటాయని మంచి. ఆలోచించడం అనవసరం. ఎస్. ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడితేనే వారి జీవితం సంతోషంగా సంతృప్తికరంగా మరణించేటప్పుడు వాళ్ళు ఆధారపడకుండా మరణిస్తారు. ఎస్. లేకపోతే మరణం చాలా భయంకరంగా ఉంటుంది. నరకం ఎక్కడో కాదు, ఈ భూమి మీదనే అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. థ్యాంక్ యూ.